నువ్వు ఎన్నో రోజుల నుంచి నీకొక మనవడు కావాలని అడుగుతున్నావు కదా, చూసావా మనవడు దొరికేశాడు. భలేగా ఉన్నాడు. అవును, నిజంగానే సూపర్ గా ఉన్నాడు. ఇక వాడిని కూడా మనలో కలిపేసుకుందాం. మొదలు పెట్టు. లే బాలుడా లే. జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు. లెగాలి లెగాలి బాలుడు లెగాలి. జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు జుమ్ము చిక్కు. ఏంటా సౌండ్స్? ఎవరిల్లు? నేను కల్లో ఉన్నానా ఏంటి? జిమ్ము చెక్క జిమ్ము చెక్క జిమ్ము చెక్క. మా మనవడాత్మ వీళ్ళు దూరాలి. జిమ్ము చెక్క జిమ్ము చెక్క జిమ్ము చెక్క. మీ మనవడు ఆత్మ నాలే ఎందుకు దూరాలి? నేనొచ్చేసా గ్రాని, నేనొచ్చేసా గ్రాండ్ పా. కొంచెం మీరు ఆ డాన్స్ ఆపుతారా? చాలా దరిద్రంగా ఉంది చూడ్డానికి. అలా మాట్లాడతావేంటి మనవడా? ఇది మన కుటుంబ ఆచారం. రా మాతో కలిసి నువ్వు కూడా డాన్స్ వెయ్యి. సరే, ఇంకా నాకు తప్పేలా లేదు. ఏ డింకు చిక్కు డింకు చిక్కు డింకు చిక్కు. ఏ డింకు చిక్కు డింకు చిక్కు డింకు చిక్కు. అమ్మయ్యా, అప్పుడే పొద్దున్న అయిపోయిందా? ఈ మధ్య బొత్తిగా నాకు అసలు నిద్రే సరిపోవట్లేదు. ఏంటి షించాన్ గడ్ కనబడట్లేదు? ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే నాకన్నా ముందే లేచి స్కూల్ కి రెడీ అయిపోయాడా ఏంటి? అరే చాప్, షించాన్ గడ్ ఏమైనా కనిపించాడా నీకు? లేదు మామయ్య, నాకు కనపడలేదు. ఏంటి చాప్ గడ్ కూడా కనబడలేదా? అసలు ఎక్కడికి వెళ్ళాడు షించాన్ గాడు? వాడు ఇంత పొద్దున్నే లేస్తాడంటే నేనైతే నమ్మను. నిజంగానే లేచి కొంప తీసి ఏ రన్నింగ్ కో వాకింగ్ కో వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఓరి నాయను, వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడంటే నేను షాక్ అయి షేక్ అయిపోవాల్సిందే. అరే షించాన్, ఎక్కడున్నావురా? ఈడేంటి ఇక్కడెక్కడ కనబడట్లేదు? అరే ఇంట్లో ఎక్కడా లేడు. అరే షించాన్ 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 గడు ఏంటి ఎక్కడ కనబడట్లేదు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? అరే చాప్ చాప్, అరే చాప్, షించాన్ గడు ఎక్కడ కనబడట్లేదురా? నీకు పొద్దున్నుంచి కనబడలేదా? లేదు మామయ్య, నాకైతే కనపడలేదు. నేను పొద్దున్న 5 o'clock నుంచి లేచే ఉన్నాను. అరే ఏం మాట్లాడుతున్నావురా? అంటే షించాన్ గడు ఎక్కడ కనబడట్లేదు. సరే ఒక పని చేయరా చాప్, నువ్వు వెళ్ళి షించాన్ గడి స్మెల్ తో వాడు ఎక్కడున్నాడో కనుక్కో. వాడి స్మెల్ నీకు బానే గుర్తుంటుందిగా. అవును కానీ మామయ్య, నాకు ప్రస్తుతం జలుబు చేసింది. అచ్చు. అరే చాప్, అలా అంటే ఇప్పుడు షించాన్ గాని కనిపెట్టడం వెళ్ళారా? నిజమే మామయ్య. వ్యూవర్స్, ఇప్పుడు మన చించన్ గడు ఆపదలో ఉన్నాడు. వాడిని కనిపెట్టాలంటే మీ హెల్ప్ నాకు కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి. నా జలుబు దెబ్బకు తగ్గిపోవాలి. అచ్చు. అరే చాప్, చూసావా ఎన్ని లైక్లు వస్తున్నాయో? మేబీ ఇప్పుడు నీ జలుబు తగ్గిపోవచ్చురా. ఒక్కసారి ట్రై చేయి ఇప్పుడు. అవును మామయ్య, తుమ్ములు రావడం కూడా ఆగిపోయింది. ఇప్పుడు కనిపెట్టగలను అనుకుంటా. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇప్పుడు చించాన్ ఎక్కడున్నాడో నేను కనిపెడతాను. ఏంటి, చించన్ గడితో పాటు ఇక్కడ వేరే స్మెల్ కూడా వస్తుంది. ఈ స్మెల్ నేను ఎక్కడో చూసాను. గ్రానీ, గ్రాండ్ పా కూడా ఉన్నట్టున్నాడు. మామయ్య మామయ్య, అర్జెంట్ గా నీకు ఒక విషయం చెప్పాలి. రే చాప్, ఏమైందిరా అంత కంగారుగా వస్తున్నావు? చించన్ తో పాటు గ్రానీ అండ్ గ్రాండ్ పా స్మెల్ కూడా వస్తుందా మామయ్య? ఏం మాట్లాడుతున్నావురా చాప్? అసలు గ్రానీ గ్రాండ్ పా ఎందుకు వచ్చారు? వాళ్ళని ఎప్పుడో ఆ పాడుబడ్డ ఇంట్లో బంధించారు కదా. వాళ్ళు ఇంకెప్పటికీ బయటికి రాలేరు అనుకున్నాను. కానీ ఎలా జరిగింది ఇది? నాకేమీ అర్థం కావట్లేదు. అవును మామయ్య, ఇప్పుడు ఆ పాడుబట్టిన ఇంట్లోకి మనం వెళ్ళాలా ఏంటి? తప్పదురా చాప్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సిందే. వెళ్ళి అసలు నిజంగా షించాన్ గాడు అక్కడే ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. రారా చాప్, మనం ఇంకా బయలుదేరదాం. సరే మామయ్య, నేను ఎక్కేసా పద. రై. అవును మామయ్య, గ్రానీ గ్రాండ్ పా అసలు ఎందుకు వచ్చారంటావు? మన కించెంతో వాళ్ళకేం పని? ఏమోరా చాప్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నాకు కూడా ఏమీ తట్టట్లేదు. అసలు మన షించాన్ గడు వాళ్ళతోనే ఉన్నాడా లేదా అనేది కూడా నాకేమీ అర్థం కావట్లేదురా. మన చించన్ గడు ఎవరి దగ్గర ఉన్నా మనం కాపాడే తీరుద్దాం మామయ్య. వెళ్ళు. గ్రాండ్ పా, గ్రాండ్ మా, నాకు ఈ శరీరం నచ్చలేదు. ఈ పొట్టోడు శరీరంలో నన్ను ఎందుకు పెట్టారు? నా పాత రూపం నాకు కావాలి. లేదురా మనవడా, నువ్వు అంత సులభంగా నీ పాత రూపానికి రాలేవు. నువ్వు అలా మారాలంటే నువ్వు చాలా పనులు చెయ్యాలి. అవన్నీ చాలా కష్టమైనవి. ఏంటి, నేనా? మీ మనవణ్ణి ఎంత కష్టపెట్టాలనుకుంటున్నావా? నువ్వు మాత్రమే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం ఆ పని వేరే ఎవరైనా చెయ్యొచ్చు. కానీ వాళ్ళు మనుషులై ఉండాలి. ఆ పని మేము
ఏం చేస్తే నీకు ఫలితం ఉండదు. నీ కోసం ఏదైనా ఒక మనిషి ఆ పని చెయ్యాలి. ఏంటి ఇప్పుడు నా కోసం ఒక మనిషి పని చెయ్యాలా? అలా ఎవరు చేసేది? మామయ్య ఏంటి ఈ ప్రదేశం మొత్తం పొగతో నిండిపోయింది? చుట్టుపక్కల ఎక్కడ జనాలు కూడా కనబడట్లేదు. అవునరా చాప్, ఈ ప్రదేశం ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఈ చుట్టుపక్కలకి రారు. ఇప్పుడు మన షించాన్ గాడి కోసం మనం వెళ్లాల్సిందే. తప్పదురా చాప్. చాప్ దిగరా, వచ్చేసాం. ఓ మామయ్య ఇదేనా ఆ ప్లేసు? అవునరా చాప్, ఇక్కడే ఆ గ్రాండ్ పాని అండ్ గ్రాండ్ మాని ఇద్దరిని బంధించారు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మామయ్య నాకు చించనగడ్ స్మెల్ వస్తుంది. అలాగే గ్రాండ్ పా గ్రాండ్ మా స్మెల్ కూడా వస్తుంది. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉండుంటారు. అంటే నేను అనుకున్నది కరెక్టేరా చాప్, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. సరే పద, మనం వెళ్ళి వెతుకుదాం. మానవుడు, ఎవరో మానవుడు వచ్చాడు. ఓకే, నాకు అర్థమైంది. షించాన్ని వెతుక్కుంటూ వాళ్ళ మామయ్య వచ్చినట్టున్నాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. వాడిని తినేద్దామా గ్రాండ్ పా? మనవడా, బుర్రని ఉపయోగించు. వాడు మానవుడు, నీకు వాడు పని చేస్తాడు. అవును బంగారం, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు సూపరు. ఏంటి మానవుడా? వాడిని ఎలా వాడుకోవాలి చెప్పు గ్రాండ్ పా, చెప్పు. ఈ షించాన్ బాడీని అడ్డం పెట్టుకుని వాడిని బ్లాక్ మెయిల్ చేయి. ఈ బాడీ వాడికి తిరిగి కావాలంటే నీ కోసం వాడు కొన్ని పనులు చేసేలా చేయి. ఇంతకు మించి నేను నీకేమీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. గ్రాండ్ పా, నాకు అర్థమైంది. ఈ బాడీని యూజ్ చేసి నాకు కావలసిన పనులు చేపించుకుంటాను. మామయ్య ఇక్కడ చించనగడ్ స్మెల్ గట్టిగా వస్తుంది. ఇక్కడ ఉన్నట్టున్నారు. రా రా నాతో రా. ఎక్కడున్నావురా చించాన్? చించాన్ ఏమైందిరా నీకు? రే ఏమైందిరా? ఎందుకలా ఆగిపోయా? అరే షించాన్ ఏమైందిరా నీకు? గ్రాండ్ మా వాడొచ్చేసాడు. మీరు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయండి. రత్తారే రత్తారే. దావతే ఇస్తారే, ఇస్తారిస్తారిస్తారే. మామయ్య వాళ్ళేంటి మామయ్య ఏవో పాటలు పాడుతూ డాన్సులు వేస్తున్నారు. ఏమో రచా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ షించాన్ గాడు ఏంట్రా అంత భయంకరంగా ఉన్నాడు? అలా చూస్తున్నాడేంట్రా వాడు? రండిరా రండి. మీ గురించే చూస్తున్నాం, లోపలికి రండి. మామయ్య వద్దు మామయ్య వద్దు. వాళ్ళేదో ట్రాప్ చేస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళొద్దు. మామయ్య లోపలికి రా మామయ్య, వచ్చి నన్ను కాపాడు. వీళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది మామయ్య. అరే చాపు, నువ్వైనా రారా. అరే షించాన్ భయపడకురా, నేను వస్తున్నాను రా, భయపడకు. వామ్మో, ఏంట్రా వీళ్ళు ఇలా డాన్స్ చేస్తున్నారు? అరే చాప్, ఏం చేయాలరా ఇప్పుడు? నాకేమీ అర్థం కావట్లేదు. గ్రాండ్ మా మిమ్మల్ని చూసేదానికన్నా మీ డాన్స్ చాలా భయం వేస్తుంది. ప్లీజ్ దాన్ని ఆపేస్తారా? ఆపేస్తాను, కానీ మీ షించాన్ గాడు మీకు కావాలా? అవును, మా షించాన్ గాడు మాకు కావాలి. ప్లీజ్ వాడిని వదిలేయండి. అసలు ఎందుకు వాడిని తీసుకొచ్చారు? ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చాం. చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం. ఎవరో మహానుభావుడు మమ్మల్ని బంధించిన ఆ తలుపుని బద్దలగొట్టేశాడు. మాకు విడుదల వచ్చింది. ఇప్పుడు మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ షించాన్ గారిని తీసుకుని వచ్చాం. ఏంటి ఎంటర్టైన్మెంట్ కోసమా? మీకు బోర్ కొడుతుందని చెప్పి మా షించాన్ గారిని తీసుకొని వచ్చారా? ప్లీజ్ వాడిని వదిలేయండి, వాడు చిన్నపిల్లాడు. ప్లీజ్ వాణ్ణి వదిలేయాలంటే మేము చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చేస్తావా మరి? ఏంటి మీరేం చెప్పినా చెయ్యాలా? అదెలా కుదురుతుంది? మీరు చెప్పినవన్నీ నేను చేయలేకపోతే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మీ షించాన్ గాడు మీకు దక్కడు. మామయ్య నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్. అరే షించాన్ అలా భయపడకురా, నేనున్నాను, నేను రక్షిస్తాను రా. గ్రాండ్ పా గ్రాండ్ మా మీరేం చెప్పినా చేస్తాను. మా షించాన్ గారిని వదిలేయండి. అయితే ఓకే, లొకేషన్ షిప్. వచ్చేసాం. ఓరి నాయనో, ఏంటి ఎక్కడికి వచ్చావు? ఓరి బాబోయ్, ఇంత ఎత్తు ప్రదేశానికి ఎందుకు తీసుకుని వచ్చారు?
నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యాలి కదా మరి. నీకు మొదటి టాస్క్ ఏంటంటే ఇక్కడ కనబడుతుందిగా ఈ సైకిల్, దీన్ని తొక్కుతూ నువ్వు ఈ కొండని దిగాలి. ఏం మాట్లాడుతున్నావు గ్రాండ్ మా? ఆ సైకిల్ తొక్కుతూ నేను కొండ దిగాల? అసలు ఈ కొండ చూసావా ఎంతుందో? మేఘాలు కూడా మన కింద ఉన్నట్టు కనబడుతుంది. ఎట్లీస్ట్ ఆ సైకిల్ అయినా నువ్వు మంచిది ఇవ్వచ్చు కదా. అది స్పోర్ట్స్ సైకిల్ కూడా కాదు, ఏదో డొక్కులో సైకిల్ ఇచ్చావు. స్పోర్ట్స్ సైకిల్ ఇస్తే నువ్వు సులభంగా తొక్కుకుంటూ కిందికి వెళ్ళిపోతావని మాకు తెలుసు. మాకు మజా రావాలంటే నువ్వు ఈ సైకిల్ మీదే వెళ్ళాలి. ఆ, 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 ఆ. మామయ్య వద్దు మామయ్య, వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు. వాళ్ళ మాట వినకు నువ్వు. మామయ్య నన్ను కాపాడు, ఆలోచించకుండా ఆ సైకిల్ తొక్కు. సరేరా షించాన్, నేను వెళ్తున్నాను. అరే చాప్, మన షించాన్ని కాపాడుకోవాలంటే మనకిది తప్పదురా. ఓరి నాయనో, ఈ సైకిల్ ఏంటి ఎలా ఉంది? వీళ్ళ మామయ్య మరీ అమాయకుల్లో ఉన్నాడే. గాయస్, ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి సైక్లింగ్ నేను చేయలేదు. నాకేమీ కాకూడదని ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి, నాకు బలాన్ని ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మామయ్యకి ఇంకా ఎక్కువ బలం వస్తుంది. జై బజరంగ బలి. ఇక నేను వెళ్తున్నాను. వామ్మో, అయ్యో, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదురా ఈ సైకిల్. ఓరి నాయనో, కింద వరకు వెళ్లే వరకు అసలు ఈ సైకిల్ ఉంటుందో లేదో. అమ్మో, ఓరి నాయనో, ఏంట్రా ఈ లో ఇంతుంది. అసలు ఇక్కడ సైకిల్ ఎలా తొక్కుతున్నారా మీరు? అయిపోయాను రోయ్. వామ్మో, రే 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 రే, వారి నాయనో, నన్ను కాపాడండి రా. అమ్మా అమ్మా, అయిపోయింది, వచ్చేసాం. అరే ఇంకా రాలేదేంట్రా? ఇంకెంత దూరం రా బాబు. నేనైతే సరిగ్గా తొక్కకపోతే ఇక్కడే బలైపోతాను. వామ్మో, నేనేంటి ఇంత ప్రోలా తొక్కుతున్నాను? నిజంగానే సూపర్ గా వెళ్తున్నాను. ఇదంతా మీ వల్లే వ్యూవర్స్. సూపర్, మనం ఈ ఛాలెంజ్ గెలిచినట్టే. ఆల్మోస్ట్ వచ్చేసాం. యాహూ, yes! మనం ఆఖరికి రోడ్డు మీదకి వచ్చేసాం. మనం ఈ ఛాలెంజ్ ని ఫినిష్ చేసాం. వాడు చాలా బాగా పూర్తి చేశాడు. ఇంత సులభంగా ఈ పనిని పూర్తి చేస్తాడని నేను అనుకోలేదు. వాడు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. మన మనవడు తొందరగా తిరిగి వచ్చేస్తాడు. మనవడు తిరిగి రావడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. వీళ్ళేదో దాస్తున్నారు. ఇక మనం వాడి దగ్గరికి వెళదాం పదండి. బలా ఫ్యూరీ బలా. నువ్వు అనుకున్నది సాధించావు. ఏంటో వాయిస్? ఊరి నాయనో, మీరెప్పుడు వచ్చారు కిందకి? మేము ఏమైనా చెయ్యగలం, అది నీకు తెలుసు కదా ఫ్యూరీ. అది సరే గాని ఇప్పుడు మీరు అనుకున్నది చేశాను కదా, మా షించాన్ గారిని వదిలేస్తారా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా చాలా ఉంది. వ్యూవర్స్, మీరు కూడా చివరి వరకు చూడండి. ఫ్యూరీ ఇంకా ఎన్నో చెయ్యాలి. అయ్యో, ఇంకెన్ని పనులున్నాయి. ఇదే చాలా కష్టమైన పనిలా ఉంది. అయినా మీకోసం నేను చాలా సులభంగా చేసి చూపించాను. ఇంకా ఏం చేయాలి? త్వరగా చెప్పండి. మా షించాన్ గాడు మాకు కావాలి. పని తొందరగా ముగించాలని చాలా ఆతృతగా ఉన్నట్టుంది. నీ కోరిక నేనెందుకు కాదనాలి? సరే వెళదాం పదా. ఓరి నాయనో, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? సిటీలోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఓరి బాబోయ్, కిందకు చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు చెప్పండి? నువ్వు తప్పుగా చెప్పావు ఫ్యూరీ. సిటీలో టాలెస్ట్ బిల్డింగ్ ఇది కాదు, నీ ముందుంది చూడు అది. ఏంటి, నా ముందున్న బిల్డింగా? అవునులే, ఏదో ఒకటి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అది చెప్పండి. ఆ విషయం నీకు నా బంగారం చెప్తాడు. చెప్పు బంగారం. ఏం లేదు ఫ్యూరీ, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి దూకబోతున్నావు. అది కూడా ఎటువంటి పారాషూట్ ని నువ్వు యూజ్ చేయకూడదు. ఏంటి, ఇక్కడి నుంచి దూకాలా? అది కూడా ఎటువంటి పారాషూట్ లేకుండానా? నా వల్ల కాదు. భయపడకు ఫ్యూరీ, నీ కోసం కింద మెత్తని పరుపులు పరిచాం. మామయ్య వద్దు మామయ్య, వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మామయ్య దూకే మామయ్య, పర్వాలేదు. నన్ను కాపాడాలని నీకు లేదా మామయ్య? అరే షించాన్, నువ్వు అలా బాధపడకురా. నాకు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ కిందకు చూస్తుంటేనే భయంతో వణికిపోతున్నాను రా. అసలు ఎలా రా వెళ్ళేది? నాకేమీ అర్థం కావట్లేదు. వీడు దూకేలా లేడు, తోసేద్దాం. అరే ఎవడ్రా నన్ను తోసేసింది? ఓరి నాయనో, ఇప్పుడు నేను అసలు ఆ బెడ్ మీద పడతానో లేదో. అమ్మయ్యా,
అమ్మా బతికిపోయాను రా బాబు. మొత్తం మీద బెడ్ మీద పడ్డాను. వ్యూవర్స్, మీరే అనుకుంటా నాకు సహాయం చేసింది. థ్యాంక్ యూ సో మచ్. భలేగా దూకావు ఫ్యూరీ. కరెక్ట్ గా బెడ్ మీదే పడ్డావు. నీకు అదృష్టం చాలానే ఉంది. గ్రాండ్ పా, ప్లీజ్ ఇప్పటికైనా మా షించాన్ గారిని నార్మల్ గా మార్చండి. మీరు చెప్పిన ఆ 2 పనులు నేను పూర్తి చేశాను కదా. అంత తేలిగ్గా ఎలా ముగిస్తామనుకున్నావు? నువ్వు చేసే పనులకి మేము నిజంగానే ఎంటర్టైన్ అవుతున్నాం. కాకపోతే ఇంకొక ఆఖరి పని మిగులుంది. ఇది కూడా చేసేస్తే పూర్తి చేస్తే మా షించాన్ గారిని మాకు వెనక్కిస్తారు కదా. మళ్ళీ వాడిని నార్మల్ గా మార్చి నాకు ఇచ్చేస్తారు కదా. నువ్వు ముందైతే ఆ పనిని పూర్తి చేసి అప్పుడు మాట్లాడు. ఇక మనం ఆ 3వ టాస్క్ ఏంటో చూద్దామా? వెళ్దాం పదండి. ఓరి నాయనో, మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం? ఇదేంటి పార్క్ లా ఉంది? ఈసారి పార్క్ ఎందుకు తీసుకుని వచ్చారు? మామయ్య వీళ్ళిద్దరు ముసలి వాళ్ళు కదా, వాకింగ్ చేయడానికి పార్క్ వచ్చారేమో. అరే చాప్, నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదా? గ్రాండ్ మని అంత మాట అంటావా? మామయ్య చూసావా, అసలు వీడు మన చించన్ లో మాట్లాడలేదు. అరే అవునరా చాప్. షించాన్, ఏమైందిరా నీకు? నీ వాయిస్ ఎందుకు అలా మారిపోయింది? ఏంటి, నేను చించాను గళ్ళ మాట్లాడలేకపోతున్నాను. మేబీ ఆ 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి కదా, నేను పూర్తిగా మారిపోతున్నానేమో. రే షించాన్, ఏమైందిరా? ఏమైనా మాట్లాడరా, ఎందుకు అలా ఉన్నావు? మామయ్య, త్వరగా వాళ్ళు చెప్పింది చేసి నా గొంతు మారిపోతుంది. నేను పూర్తిగా మారిపోయే లోపు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేయి. అవును, ఒకవేళ నువ్వు లేట్ చేస్తే షించాన్ పూర్తిగా మారిపోతాడు. ఇక తిరిగి రాడు. లేదు, ఇంకా లేట్ చేయకండి. తొందరగా మీరు ఆ 3వ టాస్క్ ఏంటో చెప్పండి, నేను చేస్తాను. ఆ 3వ టాస్క్ ఏంటో నేను మీకు చెప్తాను. బంగారం, నువ్వు రెడీయా? రా రా రా, బయటకి రా, త్వరగా రా. ఏం రావాలరా? బయటికి ఏమొస్తుందిరా ఇప్పుడు? ఆలస్యం అస్సలు చేయకు, త్వరగా రా. రా రా రా. ఓరి బాబోయ్, ఏంట్రా వీళ్ళు? ఈ పాటలు, ఈ డాన్సులు ఏమీ అర్థం కావట్లేదు. వచ్చాడు. వెళ్ళు, వాణ్ణి ఓడించు. నీ షించాన్ని కుదకుతాడు. ఏంటి, వీడిని ఇప్పుడు నేను ఓడించాలా? ఓరి నాయనో. గాయ్స్, మామయ్య చాలా కష్టపడుతున్నాడు. మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ పేరుని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నా పేరు చాప్. మరి నీ పేరేంటి? కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ టైప్ చేయండి. అప్పుడు మామయ్యకి ఇంకా బలం వస్తుంది, వాడిని ఎదిరించగలుగుతాడు. వావ్, చాలా కామెంట్స్ వస్తున్నాయి. మామయ్య, మన వ్యూవర్స్ నీకు శక్తినిస్తున్నారు. అవునురా చాప్, నాకు చాలా శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నా ఒంటి మీద ఉన్న దెబ్బలు కూడా మానిపోయాయిరా. నాకు ఆ బలం తెలుస్తుంది. ఉన్నట్టుండి వీడికి దెబ్బలన్నీ మాయమయ్యాయి. ఎలా? ఇప్పుడు మా వ్యూవర్స్ ఇచ్చిన శక్తి ఎలా ఉంటుందో చూస్తావా? సరిపోతుందా? ఇంకా కావాలా? నువ్వింకా వినేలా కనబడట్లేదురా. నీకిలా కాదు రే, నాకు కొట్టే ఛాన్స్ అయినా ఇవ్వరా బాబు. ఓరి నాయనో.
చాలా బాగా పోరాడావు, కాకపోతే ఓడిపోయావు. మామయ్య నీకు మన వ్యూవర్సే హెల్ప్ చేశారు. ఈ పవర్స్ రావడానికి కారణం మన వ్యూవర్సే. ఓ మీరే హెల్ప్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. యూరి చాలా బాగా పనిని పూర్తి చేశాడు. మేం చెప్పిన 3 పనులు నువ్వు చేశావు. మేము దాన్ని చూసి చాలా ఆనందపడ్డాం కూడా. కాకపోతే నాకిప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. బంగారం, నేను అలిగాను, పొంగముత్తి పెట్టుకున్నాను. ఏమైంది బంగారం? ఎందుకు అలా అలిగావు? వామ్మో, నాకన్నా వీలే ఎక్కువ చేస్తున్నారు. మనకి పెళ్ళయి అప్పటికి 75 ఏళ్ళయింది. నేను మిమ్మల్ని ఏమడిగానో గుర్తుందా? అదెలా మర్చిపోతాను? నువ్వు నన్ను కమలా పూలు తీసుకుని రమ్మన్నావు, నాకు గుర్తుంది. మరి మీరు నాకు ఇంకా ఆ పూలు తీసుకుని రాలేదు. నాకు ఆ విషయం ఇప్పుడే గుర్తొచ్చింది. నేను అలిగాను. అయ్యో, వాటిని తీసుకుని రావడానికి వెళ్లే కదా మనిద్దరం చనిపోయింది. అప్పటి నుంచి ఇలా దెయ్యాలాగే ఉన్నాం. ఇప్పుడు నేనెలా తీసుకుని రావాలి? ఆ ఫ్యూరీ ఖాళీగానే ఉన్నాడుగా, వాడికి చెప్పండి, వాడెళ్ళి తీసుకుని వస్తాడు. ఓరి నాయనో, ఇప్పుడు ఈ అలక తీర్చాలంటే ఆ పువ్వులు తీసుకురావాల్సిందే. ప్యూరీ, నువ్వు చేసిన అన్ని పనులు మాకు నచ్చాయి. ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. మీ షించాన్ని మళ్ళీ నార్మల్ గా మార్చి నీకు ఇచ్చేస్తాం. ఓరి నాయనో, ఏంటి మళ్ళీ ఇంకొక పనా? మీరు నన్ను మోసం చేస్తున్నారు. లేదు లేదు, మోసం లాంటివి ఏమీ లేవు. కేవలం ఆ పువ్వులు తీసుకుని వస్తే సరిపోతుంది. ఇదొక్కటే కదా, మళ్ళీ ఇంకొక టాస్క్ ఏమీ చెప్పరు కదా? మా షించాన్ గాని నార్మల్ గా మార్చండి ప్లీజ్. మార్చేస్తాం, నార్మల్ గా మార్చేస్తాం. నువ్వు వెళ్ళి తొందరగా ఆ కమలా పువ్వు తీసుకునిరా. సరే, ఈ యొక్క లాస్ట్ టాస్క్ నేను చేస్తాను. మీరు మాట తప్పరని అనుకుంటున్నాను. మీరు మీ ఇంటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. నేను వెళ్ళి కమలా పువ్వు తీసుకుని వస్తాను. రారా చాప్. ఓకే మామయ్య, వస్తున్నాను. మొత్తం మీద ఈ ఆఖరి పని పూర్తి చేశాడంటే మన మనవడు మళ్ళీ మామూలుగా మారిపోతాడు. మనం అందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. అంటే గ్రాని, ఇప్పుడు ఆ కమలా పువ్వు దొరికితే నేను నార్మల్ గా మారిపోతానా? మారిపోతావురా మనవడా. మామయ్య, మనం చాలా దూరం వచ్చేసాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు గ్రాని వాళ్ళకి వినపడుతుందా? ఏమోరా చాప్, నాకు కూడా క్లారిటీ లేదు. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? నేను నీకొక విషయం చెప్పాలి మామయ్య. నాకు ఆ గ్రాని వాళ్ళ మీద అనుమానం ఉంది. ఏంటి అనుమానమా? ఏం మాట్లాడుతున్నారా చాప్? అవును మామయ్య, ఒకసారి బండి పక్క కాపు, నేను చెప్తాను. ఏమైందిరా చాప్? ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటో చెప్పు క్లియర్ గా. మామయ్య, వాళ్ళు ఇందాక ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళ మనవడు తిరిగి వచ్చేస్తాడని నవ్వుకున్నారు. ఏం మాట్లాడుతున్నావురా చాప్? వాళ్ళ మనవడు తిరిగి వస్తాడని నవ్వుకున్నారా? ఏంట్రా నన్ను అయోమయంలో పడేశావు? అంటే ఆ గ్రాని వాళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారంటావా? మనల్ని ఏ పనైనా చేయించుకోవడానికి వాడుతున్నారంటావా? నాకు కూడా ఇప్పుడు అనుమానంగానే ఉందిరా చాప్. వ్యూవర్స్, ఇది ఒక్కటే మాకు కావాల్సిన ఆఖరి హెల్ప్. ఆ గ్రాని వాళ్ళు మాకు నిజమే చెప్తున్నారని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఏ అని టైప్ చేయండి. లేదు, అబద్ధం చెప్తున్నారంటే బి అని కామెంట్ చేయండి. రే చాప్, ఆ కామెంట్ సెక్షన్ చూసావా? మొత్తం అందరూ బి అనే టైప్ చేస్తున్నారు. అంటే మనం అనుకున్నది కరెక్టేరా చాప్. ఆ గ్రాని వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం ఏం మాట్లాడుతున్నామో కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇదే సరైన సమయం. మనం కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నాం. పదా, నేను ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాను. సరే మమ్మయ్య, పద వెళ్దాం. అరే చాప్, నాకు తెలిసి ఇక్కడి నుంచి మన వెహికల్ వెళ్ళలేకపోవచ్చురా. మనం ఖచ్చితంగా దిగి నడుచుకుంటూనే వెళ్ళాలి. పదా, ఇక మనం నడుద్దాం. సరే మామయ్య, నువ్వు ఎలా అంటే అలా. మామయ్య, ఎక్కడికి మామయ్య? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? వచ్చేసాం రా చాప్, ఇంకా కొంచెం దూరమే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడే ఎక్కడో ఆ స్వామీజీ ఉండాలిరా. అదిగురా, అరే స్వామీజీ కనిపించారు చూడు. అవును మామయ్య, నాకు కూడా కనిపించారు. పద తొందరగా వెళ్దాం. ఓ స్వామీజీ, స్వామీజీ, సమయానికి మీరు ఇక్కడే ఉన్నారు. నాకు ఒక సమస్య వచ్చింది స్వామీజీ. నీ సమస్య ఏంటో నాకు తెలుసు ఫ్యూరీ, అంతలా కంగారు పడకు. స్వామి, మీకు ఇవన్నీ తెలుసా? అవును ఫ్యూరీ, నాకు మొత్తం తెలుసు. స్వామి, మరి మా షించాన్ గారిని ఇప్పుడు మేము ఎలా కాపాడుకోవాలి? దిగులు పడకు ఫ్యూరీ, ఆ గ్రాని నీకు ఒక కమల పువ్వు తీసుకుని రమ్మని చెప్పింది కదా, అలాంటిదే నేను నీకు ఒకటి ఇస్తాను. అది తీసుకుని వెళ్ళి ఆ గ్రానీకి ఇవ్వు. దాని తర్వాత మీ షించాన్ నీకు
తిరిగి వస్తాడు. అసలు ఆ గ్రాని ఆ కమల పువ్వు ఎందుకు అడిగిందనేది నాకు అర్థం కాలేదు స్వామి. ఫ్యూరీ మీ షించాన్ని ఉపయోగించుకుని ఆ గ్రాని వాళ్ళ మనవణ్ణి మళ్ళీ పుట్టించాలనుకుంది. కానీ అది జరగకుండా నేను చూసుకుంటాను. అంతేకాదు మీ షించాన్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. అవునా స్వామి? ఆ గ్రాని అంతకు తెగించిందా? సరే స్వామి, మీరేం చెప్తే అది చేస్తాను. ఆ కమల పువ్వు నాకు ఇవ్వండి, నేను తీసుకుని వెళ్తాను. ఓం నమో నారాయణాయ. సరే స్వామి, ఇక నేను ఈ కమలాన్ని తీసుకుని వెళ్తున్నాను. విజయాస్తు ఫ్యూరీ, అంతా మంచే జరగాలి. గ్రాని, నువ్వు చెప్పినట్టే ఈ కమలా పువ్వుని నేను తీసుకుని వచ్చాను. వచ్చింది, కమలాపు వచ్చింది. మన మనవుడు మళ్ళీ మనకి తిరిగి వచ్చేసినట్టే. నేను మళ్ళీ తిరిగి జన్మిస్తాను. ఎందుకలా నవ్వుతున్నారు? తొందరగా మా షించాన్ని నార్మల్ గా మార్చండి. మారుస్తాం. ముందు నువ్వు ఆ కమలా పువ్వుని కింద పెట్టు. మామయ్య, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మామయ్య అసలు? ఏమోరా చాప్, నాకు కూడా అర్థం కావట్లేదు. వచ్చింది కమలా పువ్వు వచ్చింది. వస్తాడు మా మనవడు తిరిగి వస్తాడు. డించగిడిల్లా. వచ్చేస్తా మళ్ళీ తిరిగి వచ్చేస్తా. పుడతాడు మా మనవడు మళ్ళీ పుడతాడు. మామయ్య, ఏంటి మామయ్య ఆ కాంతి? నాకు కళ్ళు కనబడట్లేదు. అరే చాప్, మనం మళ్ళీ బయటకు వచ్చేసాం రా. అంతేకాదు డోర్లు కూడా మూసుకున్నాయి. అరే షించాన్ గడు వచ్చేసాడు రా. షించాన్, ఎలా ఉన్నారా షించాన్? ఇప్పుడు బానే ఉందా నీకు? మామయ్య, వీడి ఫేస్ కూడా మారిపోయింది. అంటే వీడు మన చించానే. ఏమన్నా మాట్లాడరు చించాన్? ఏంటి ఇది కలలా ఉందే? అరే షించాన్, ఏం మాట్లాడుతున్నావురా? మేము ఇక్కడే ఉన్నాం చూడు. నువ్వు ఇంకా నిద్రపోతున్నావా ఏంటి కొంప తీసి? ఏంటి మామయ్య, మనం ఇక్కడే ఉన్నాము? చిచ్చి, కంపు కొడుతుంది చోటు. నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రండి, మనం తొందరగా వెళ్ళిపోతాం. మామయ్య, మన చించన్ గడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఆ గ్రాండ్ పా గ్రాండ్ మా ఏమయ్యారు? మళ్ళీ మనం చీకట్లోకి వచ్చేసాం. అయిపోయింది, అంతా అయిపోయింది. మనం చేసిందంతా వృధా అయిపోయింది. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు లేరా చాప్. మన షించాన్ గడు అయితే మనకి మళ్ళీ తిరిగి దక్కాడు. రారా షించాన్, మనం ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. సారీ రా, నేనే ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాను. నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏమైందిరా షించాన్? ఇంకా అక్కడే ఉన్నా. అరే చాప్, అటు చూడు. ఏమైంది మామయ్య మళ్ళీ? ఓరి బాబోయ్, నాకెందుకు డాన్స్ చేయాలనిపిస్తుంది. వచ్చేసా, నేను వచ్చేసా, తిరిగి వచ్చేసా.